ఎలిమినేషన్ ఫ్లోరా కాదు, సృష్టి. సంజనకి కెప్టెన్సీ ఇచ్చి చేసుకున్న బిగ్ బాస్. బిగ్ బాస్ హౌస్లోనే లవ్ ట్రాక్. కనిపిస్తున్న పవన్ ఊపుడు, ఇక ఆపుడు, అలుపు లేదు, ఇక గెలిపే. మర్యాద పోతున్న మనీష్, హృదయం కనిపించిన మానవుడు హరీష్. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉందండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. మీకు మంచి విషయాలు అందేంత వరకు అప్డేట్ విషయాలు, ఇప్పుడు రొమాంటిక్ విషయాలు కూడా మీకు అందబోతున్నాయి. రొమాంటిక్ విషయాలు వస్తాయండి, కాబట్టేందుకు చెప్తూనే ఉంటాను. ఇక ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, బిగ్ బాస్ అందరినీ చేసుకుంటాడండి. బిగ్ బాస్ చేసుకోవడం ఏంటి, ఈ వారం రోజులుగా రూమ్మేట్స్ 15 మంది ఉన్నారు కదా, ఈ 15 మందిని వాళ్ళు చేసే పనుల గురించి తనదైన శైలిలో నాగార్జున గారు ఫుల్ వేసుకుంటాడు. ముఖ్యంగా సంజన గారిని అయితే ఇంక వదలరు. ఎందుకు వదలరు అంటే, సంజనాని కెప్టెన్షిప్ ఇచ్చారు. ఎందుకు కెప్టెన్షిప్ ఇచ్చారు? 14 మంది కార్నర్ చేశారని సంజనకి కెప్టెన్షిప్ ఇచ్చారు. తనదైన శైలిలో తను ఆడుతుంది, మంచి కంటెంట్ ఇస్తుంది. నేను డిస్కషన్ చేసుకున్నాం. మరి అలాంటప్పుడు కెప్టెన్సీ ఇచ్చినప్పుడు ఆ కెప్టెన్సీని తను నిలబెట్టుకున్న కోణంలో ప్రయత్నం చేయాలి. కానీ కెప్టెన్సీ అనేది కోటికి కొబ్బరి చెప్ప దొరికేలా ఆమె చూస్తుంది. కానీ ఆమె మంచి ఆమె. కానీ చెప్తున్నాను కదా, వెనక నుండి గుమ్ముడికి అయిపోతున్నా చూడట్లేదు, కంటి నుండి చిన్న గులిగంది పోతున్నా ఆమె పట్టించుకుంటుంది అనే విధంగా ఆమె హౌస్లోని ఎన్నెన్ని స్వీట్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, ఆ విషయాలు ఆమెకి తెలియదు. ఇక థమ్స్అప్ బాటిల్స్ తీసుకొని అందరికీ పంచుతానని చెప్పేసి థమ్స్అప్ పెట్టేసి ఆమె ఒక స్కిట్ని ప్లాన్ చేసింది. థమ్స్అప్ని పంచడం కోసం నీకు ఇచ్చిన థమ్స్అప్ని నువ్వు ఇద్దరితోనే షేర్ చేసుకోవాలి, కానీ అంతమందితో ఎందుకు పంచుతున్నావు? ఈ విషయం మాత్రం బిగ్ బాస్ తప్పనిసరిగా ఆమె చేసుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు మరికొంత స్ట్రిక్ట్ చేస్తాడు. ఆమె కెప్టెన్షిప్లో ఎవరు మాట వినట్లేదు. 14 మంది కూడా సంజన టార్గెట్ చేశారు. ఈరోజు సాయంత్రం మీరు చూస్తారు కొంత విషయాన్ని. ఎందుకంటే బిగ్ బాస్ అంటే మన నాగార్జున గారు వచ్చే ముందు కొంత చూపిస్తారు కదా, సంజనాని కెప్టెన్షిప్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. అందరూ ఉంటేనే సంజన అయితే మాకు ఇష్టమే, సంజన అయితే ఇష్టమే అంటారు. ఇష్టమే అంటే ఎందుకు అలాగుంటారు కష్టంగా? ఇక్కడ ఇష్టం లేదు. ఆ సంజనాకి కెప్టెన్సీ వచ్చిందని ఎవరు ఊహించలేదు. కొంతమంది వారవలేకపోతున్నారు. ఈ సంజన కూడా ఒకటి వాళ్ళ ఊహల్ని వారవలేనితనాన్ని ఆమె పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆమె స్పోర్టివ్గా తీసుకుంటుంది, తన ఆట ఆడుతుంది. కానీ బిగ్ బాస్ మాత్రం సంజనని ఈరోజు బాగా వేసుకుంటాడండి, ఇది కన్ఫర్మ్. ఇక మిగతా వ్యక్తుల విషయానికి వస్తే, దమ్ము శ్రీజాకి దుమ్ము లేపుతాడా? సాయంత్రం చూడండి. ఆమెకి అంతగా లేపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆమె ఇచ్చిన ఆట ఆడుతుంది, ప్రత్యేకించి కొత్త ఆట ఆమె క్రియేట్ చేయట్లేదు. ఈ విషయం వస్తే వస్తుంది. తర్వాత వచ్చినప్పటికీ ఇమాన్యుల్ తనదైన శైలిలోని రెవల్యూషన్ చూపించిన దగ్గర రెవల్యూషన్ చూపిస్తున్నాడు, కామెడీ చూపించిన దగ్గర కామెడీ చూపిస్తున్నాడు. ఇక కొన్ని విషయాల్లో 2 నాలుకల ద్వారా అన్నట్టు అనిపిస్తుంది. కానీ తను మళ్ళీ తర్వాత ఒప్పేసుకుంటున్నాడు. వచ్చి నేను తన దగ్గర ఈ విధంగా అన్నాను అంటున్నాడు. కాబట్టి తను ఆడే మాటని నేను ఇది అన్నాను, ఇది అనలేదు అనే విషయంలో క్లారిటీ ఉంది. అక్కడ వరకు నో డౌట్. కాకపోతే ఏంటంటే, తను ఇంకొంచెం దాన్ని ఏమంటారంటే స్మార్ట్గా ఆడితే ఇంకొంచెం బాగుంటుంది. ఈ విషయంలోని బిగ్ బాస్ తనని అయితే ముఖ్యంగా ఏంటంటే, తనకి నిన్న ఆడిన ఆటలో తనకి మాత్రం ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే, గ్రీన్ అనేది చూడకుండా తను రాడ్ లాగేశాడని ఆ విషయం మన మనీష్ చెప్పలేదు. కాబట్టి ఆ విషయం పైన మనీష్ని మాత్రం మన నాగార్జున గారు బాగా వేసుకుంటారు. ఆ విషయంపై మాత్రం వేసుకుంటారని యాక్చువల్గా ఏంటంటే, సోషల్ నెట్వర్క్లో కూడాను చాలామంది పోస్టులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇక తర్వాత వచ్చినప్పటికీ, ఇక పడాల కళ్యాణ్ విషయంలో వచ్చినప్పటికీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అనే విషయాల్లో ఆయన ఆట సరిగ్గా చూడలేదు. ఆయన ఆట సరిగ్గా చూడకపోయిన తర్వాత ఏంటంటే, ఆట సంచాలకుడు అనే వ్యక్తి కరెక్ట్గా చూడాలి. తన సంచాలకత్వం కరెక్ట్గా చూడకుండా అందరూ అనుకుంటున్నారు కదా అని చెప్పేసి ఆయన క్యాలిక్యులేషన్స్తో ఇలాగవుతుంది అన్నట్టు చెప్పేశాడు. కానీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ పనికిరావు. అతను క్యాల్కులేటెడ్గా కాదు, ఇక్కడ ఏంటంటే ఆటని కాన్సన్ట్రేటెడ్గా చూడాలి. అక్కడ కాన్సన్ట్రేషన్ లేదు, క్యాల్కులేషన్ ఉంది. కాబట్టి మనీష్ని ఈ విషయంలో మాత్రం వేసుకుంటారు. అయితే తర్వాత వచ్చినప్పటికీ ఇక తనూజ నామినేషన్ ఉంది, కానీ ఎలిమినేషన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే, తనూజకి మాత్రం అత్యధిక ఓట్లు పడ్డాయి. అందరికన్నా ఎక్కువ ఓట్లు పడుతుంది తనూజ కనిపిస్తుంది అన్నమాట. ప్రముఖ సోషల్ నెట్వర్క్స్లో ఇస్తున్న ఈ కాంపిటీషన్లో చూస్తే దేని చూసుకున్నా సరే తనూజ బాగా కనిపిస్తుంది, అక్కడ నో డౌట్. ఇక తర్వాత వచ్చి రాము రాతోడు తనదైన శైలిలో ఆడాడు, చివరి వరకు యుద్ధం చేశాడు, అభిమన్యుడు అయిపోయాడు. అంటే అభిమన్యుడు ఫెయిల్ అయిపోయినా సరే అభిమన్యుడికి ఒక మంచి మార్కులు పడ్డాయి. అదేవిధంగా ఏంటంటే, తనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి, చివరి వరకు ఫైట్ చేశాడు.
తను ఎక్కడ నిన్న కెప్టెన్షిప్ టాస్క్లోనే. కాబట్టి రాము రాథోడ్ సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక ప్రియా విషయానికి వచ్చినప్పటికీ అది దొంగలాడకూడదు, ఇది దొంగలాడకూడదు, కోడిగుడ్డును తీసేసింది, తినేసింది అనే విషయాలు మాట్లాడిన ప్రియా మరి ఈరోజు చాక్లెట్స్ ఎందుకు దొంగలాడిసింది? తను ఇది చేయకూడదు అనేటప్పుడు నెక్స్ట్ కూడా తను చేయకుండా ఉంటేనే తన గొప్పతనం ఉంటుంది. తను చేసింది కదా అని తిన కూడా చేసిస్తే ఎలా ఉంటుందంటే, ఊళ్ళో ఒక సామెత ఉంది, కుక్క కరిసిందని మనం కరిసేస్తామా అని. అంటే కుక్క కరిసిందని మనం కరిసిన తర్వాత ఇక పట్టించుకోరు, కుక్కని పట్టించుకోరు, కరిసిన వ్యక్తిని పట్టించుకోరు, ఇద్దరు ఒకటే అని. అదే కానీ మనము అది తప్పు అని మనం నిలదీసేటప్పుడు మనం ఒప్పుగా ఉండాలి. లేదు మనం కూడా ఎలాగే చేసేటప్పుడు దాని తప్పుని ఖండించకూడదు. ఇది ఒక ఆట, గేమ్ని గేమ్లాగా చూడాలి, గేమ్లా చూడాలి అనే విషయంకి వచ్చినప్పటికీ ప్రియా విషయానికి నాకు అందరూ డిస్కరేజ్ చేశారు. నేను గెలుస్తున్నప్పుడు ఎంకరేజ్ చేశారు కానీ నన్ను ఓడించారన్నారు. ఎస్, గెలిచినప్పుడు ఎంకరేజ్ చేస్తారు, శత్రువు అయినా సరే గెలుస్తున్నప్పుడు చప్పట్లు కొడతారు. శత్రువు కాదు ఇక్కడ, ప్రత్యర్థి అయినా సరే గెలుస్తున్నప్పుడు చప్పట్లు కొడతారు, బాగా గెలిచిన అభినందిస్తారు. ఓడిపోవాలని మాత్రం ప్రయత్నం చేస్తారు. షటిల్ బ్యాట్ ఆడుతుంటాం, టక్క కొడుతుంటాం, అవతల బాల్ కొడుతున్నప్పుడు కూడా అవతల చాలా బాగా కొట్టామమ్మాయి అంటారు. తర్వాత వచ్చినప్పుడు కానీ ఓడించడానికి ప్రయత్నించాలి. అవతల వ్యక్తి బాగా ఆడుతుంది కదా అని చెప్పి మనం ఓడించకూడదని కాదు కదా, ఓడించడానికి ప్రయత్నం చేయాలి. ఈ విషయం అమ్మడికి తెలియట్లేదు, ఈ విషయం బిగ్ బాస్ కరెక్ట్గా తెలియపరుస్తారు. నాగార్జున ప్రియాను కూడా బాగా వేసుకుంటారు. ఇక సుమన్ శెట్టి, అయ్యా శెట్టి గారు మిమ్మల్ని తీసుకొచ్చింది ఏంటి? వ్యాపారం కరెక్ట్గా ఇక్కడ జరగాలనే, కానీ వ్యవహారం ఇక్కడ ఏం జరగట్లే, మనం వర్కౌట్ అవ్వట్లేదు. కాము కూర్చుంటూ వర్కౌట్ అవుతుంది సార్. గలగలా మాట్లాడుతుండాలి, ఏదో చేస్తుండాలి, వరసలు కట్టుకోవాలా, బావగారు ఎప్పుడు వచ్చారు, ఎక్కడున్నారు, ఏంటి, మమ్మల్ని ఎలా మర్చిపోయారేంటి, మాపై చిన్న కొన్ని వేసారు, మా సిల్లం మెలగుంది అంటూ మాట్లాడుతుంటేనే శెట్టి గారికి ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. గల్లాపేట దగ్గర మామూలు కూర్చుంటే వ్యాపారం జరగదు, ఇక్కడ వ్యవహారం కూడా అంతేనండి. సుమన్ శెట్టి గారు మీరు ఇంకా పరిగెట్టకన్నా కాముగా కూర్చుంటానంటే మెల్లగా బయటికి వెళ్ళిపోవాల్సిందే కానీ ఇక్కడ పరిగెట్టడానికి అవ్వదు. నెక్స్ట్ ఇక ఇది బిగ్ బాస్ గారు డెఫినెట్గా సుమన్ శెట్టి గారికి వేసుకుంటారు. ఇక భరణి గారు తనదైన శైలిలో పెద్దరికం చూపించిన దగ్గర పెద్దరికం చూపిస్తున్నారు. ఇక ఊహించింది ఏంటంటే కామెడీలో ఆయన ఎప్పుడు విలనిజం చూసాం. నిన్న ఒక స్కిట్లో కామెడీ చేయాలనుకున్నప్పుడు కామెడీ కూడా బాగా చేశారు ఆయన. అంటే ఒకటి నటుడు అన్నాక ఏమైనా చేస్తారు. ఆయనకి ఇంతవరకు విలన పాత్ర వచ్చి బిగ్ బాస్ తర్వాత ఆయనకి కామెడీ పాత్రలు కూడా వస్తాయి, ఇది కన్ఫాము. ఇక బిగ్ బాస్ బయటికి వెళ్ళాక ఇక్కడ ఇతను కమెడియన్ అయిపోకుండా ఉంటే చాలు, ఏది జనాల్లోనే, కానీ కామెడీ పాత్రలు చేసి సినిమాలో కమెడియన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ బిగ్ బాస్ హౌస్లో మాత్రం కమెడియన్ అయిపోకుండా ఉండాలంటే ఈ పెద్దరికన్నా అట్టా నిలబెట్టుకోవాలి, ఇది పడగొట్టుకోకుండా ఉంటే చాలు. అయితే దీని తర్వాత ఇంకా ఇదే భరణి గారు పెద్దరికంతో నమస్కారం పెట్టేటప్పుడు ప్రతి నమస్కారం ఉండాలి, అతను గుడ్ మార్నింగ్ చెప్పేటప్పుడు ప్రతి గుడ్ మార్నింగ్ ఉండాలి. ఆ గుడ్ మార్నింగ్ లేకుండా కరువైంది హృదయం మానవుడికి. సో హృదయం లేని మానవుడిగా ఉన్నాడు. ఇది బిగ్ బాస్ ఆటలో ఇది కనీసం బిగ్ బాస్లో కాదు, ఎక్కడైనా సరే మనకు ఎదురు ఒక వ్యక్తి పడి మన శత్రువు అయినా సరే హాయ్ అన్నప్పుడు మనం హాయ్ అంటాం, ఇది కామన్. నేను అనుకుంటే ఏంటంటే అది కూడా ఎక్కడ, ఈయనేమైనా ఆస్తులు తీసుకున్నారా, అంతస్తులు తీసుకున్నారా, లేకపోతే ఈయన లవర్ని ఆయన ఏమైనా ఎత్తుకెళ్ళిపోయాడా, లేకపోతే ఈయన ఫుడ్ని ఆయన లాక్కొని తినేసాడా, ఏమీ లేదు కదా. జస్ట్ ఆటలోనే గెలుపు ఓటలు కామను. కాబట్టి ఇదెందుకు తెలియట్లేదు అతనికి, చిన్నప్పుడు ఆట ఆడుకోలేదేమో అని అనిపిస్తుందండి నాకు. ఒంటరిగా ఉన్నాడేమో, ఆట ఆడినాడు ఎప్పుడు అలా ఒంటరిగా ఉండడు, అందరితో కలిసి ఉండాలనుకుంటాడు, కలిసిమెలిసి ఆడతాడు, ఆటలో గెలుస్తాడు, వాడతాడు. గెలిచేటప్పుడు దుఃఖేషను దుఃఖిన సుఖేష్ విగత స్పృహ వీతరాగ బైక్రోధో స్థిత ధీర మునిరుత్యతే అని అన్నట్టు దుఃఖానికి కృంగిపోనివాడు, సుఖానికి పొంగిపోనివాడు, రాగము దేశము అనురాగం లేనివాడు స్థితప్రజ్ఞుడు అంటారు. ఆ స్థితప్రజ్ఞత నాకు ఈ హరీష్లో కనిపించట్లేదు. ఈ విషయాన్ని బిగ్ బాస్ సమ్మగా వేసుకుంటారు. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే దమోజీద రీతు ఇస్మాయిల్ తనుజ సంజన రాము రాథోడ్ మన ఫ్లోరా అమ్మాయి ఫ్లోర్ కడగడానికి వచ్చినట్టు ఉందండి. అది కూడా బాత్రూమ్ ఫ్లోర్, అందుకని ఫ్లోరా బాగా షైనింగ్ వచ్చేస్తుందండి బాత్రూమ్ మాత్రం. కాకపోతే బాత్రూంలో సీసీ కెమెరాలు లేవు కాబట్టి మనకు కనిపించట్లేదు. అమ్మడో సీసీ కెమెరాల దగ్గర నీ వర్క్ ఉంటే మాకు కనిపిస్తుంది, సీసీ కెమెరాలు లోన్ చోట నీ ఫ్లోర్ ఎంత షైనింగ్ వచ్చినా నీ ఫ్లోర్ షైనింగ్ రాదమ్ము. ఈరోజు నీ ఫ్లోర్ షైనింగ్ లేకుండా గోయింగ్. కాకపోతే చిన్న డౌట్ ఉంది, ఏంటంటే నీకు ఓట్లు బాగా పడ్డాయి, నీకన్నా టాప్గా ఓట్లో క్రాస్అవుట్ చేసింది మన సృష్టికి మరీ దిష్టి తీసినట్లు వచ్చే ఓట్లు అసలు బాగాలేవు. కాబట్టి ఏంటంటే సృష్టి వెళ్ళిపోవచ్చు అంటే ఎలిమినేషన్ అవ్వడానికి నీతో పాటు మన సుమన్ శెట్టి గారు అనుకున్నాం, కానీ సుమన్ శెట్టి గారు పోటీ పడలే, ఆయనకి బయట బాగానే ఓట్లు పడ్డాయి. సృష్టికి మాత్రం అసలు ఓట్లే పడలేదు.
కాబట్టి ఏంటంటే టాప్ 2లో అంటే వెనక నుండి టాప్ 2లో నువ్వు టాప్ 2లో ఉన్నావు, టాప్ 1లో వెనక నుండి సృష్టి ఉంది. కాబట్టి సృష్టి ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ చెప్పవచ్చు. అప్పుడు నువ్వు ఇంకొక వారం ఉండొచ్చు, ఆ వారం నువ్వు బాగా ఆడితే కొనసాగొచ్చు. లేదు ఈరోజు సాయంత్రమే నువ్వు వెళ్ళిపోయావంటే సృష్టి సరే వదిలేసేయండి. ఇంకా ఆ తర్వాత ఇంకా అంటే సృష్టి అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి. సృష్టి అంటేనే చాలండి మొత్తం అదంతా ఉంది ఆంపేనే దృష్టి. ఎందుకంటే అట్లా ఉంటుంది అమ్మడు, చాలా బాగుంది, రొమాంటిక్గా ఉంది. అదేవిధంగా ఏంటంటే రూమ్లో కూడాను ఆ రొమాంటిక్ విషయంలోని ఎందుకో నాకు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో లవ్ మొదలవుద్ది అనిపిస్తుందండి. అంటే ప్రేమ అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆప్యాయతలు, అనుబంధాలు ఎన్నైనా ఉంటాయి. ఎందుకంటే సృష్టి అమ్ముడు మరి భవనాలు అలా వీస్తున్నాయి. మరి అదేవిధంగా సృష్టితో పాటు నాకు ఇంకొక డౌట్ ఉంది. రీతు ఆ కళ్ళల్లోనే ఉంది మొత్తం మత్తు. ఎందుకంటే రీతు కళ్ళుతో పడాల కళ్యాణ్ కళ్ళుని అట్టా చూసేటప్పుడు ఆ రోజు మొదలైంది పవన్ కళ్యాణ్లో కాదు, నాలో లవ్వు. నేను కానీ బిగ్ బాస్ హౌస్లో లేని కానీ ఉండి మాత్రం 100% బిగ్ బాస్ ఏమనుకున్నా సరే, కెమెరాలు ఎన్ని నా వైపు తిరిగినా సరే, ప్రజలందరూ నన్ను వేలెత్తి చూపినా సరే రీతు చౌదరికి ఐ లవ్ యూ అని చెప్పి ఉండేవాడిని. అట్టా ఉన్నాయండి కళ్ళు. అమ్మడు కళ్ళు చూస్తుంటే చాలండి, జీవితం మొత్తం కళ్ళు చూస్తూ బతికవచ్చు, అంత సూపర్గా ఉండే రీతు. అలాంటి కళ్ళతోని మరి ఇక్కడ పడాల కళ్యాణ్ ఆయన ఆ కళ్ళతోని ఇక్కడ ఉంటుంది పడాల కళ్యాణ్ 6 అడుగులు ఉంటుంది ఆయనకి. అదే బుల్లెట్, ఆర్మీ బుల్లెట్. అలాంటి బుల్లెట్ని పడగొట్టకుండా ఉంటుందా? ఎందుకంటే ఎంతకైనా సరే ఆర్మీ బుల్లెట్ అండి, 6 అడుగులు ఉంది. కాబట్టి డెఫినెట్గా ఆ చూపుకి పడిపోవాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన డెమోన్ పవన్ 2 చేతులు పెట్టి కింద నుండి మీదకి ఊపాడండి. 60 పుషప్స్ నాట్ అవుట్. నాగార్జున గారి ముందే ఊపాడు. నాగార్జున గారి ముందు ఊపాలంటే అది ఒక పవన్కి చెల్లింది. ఆఫ్కోర్స్ భవనీ గారు కూడా ఊపారు, కానీ ఆయన ఊపుడు వేరు, ఈయన ఊపుడు వేరు. కానీ ఈయన ఊపుడు ఇక ఆపడు, అలుపు లేదు, గెలిపే అలా ఉందండి. ఎందుకంటే ఈ రూమ్లో నాకు ఎందుకు అనిపిస్తుందంటే భవిష్యత్తులో ఒక మంచి లవ్ స్టోరీస్ చూస్తాం. నేను కామెడీ స్కిట్లు చూసాం, ఇక ముందు లవ్ స్టోరీస్ మొదలవుతాయి. రీతు, సృష్టి, పవన్ కళ్యాణ్, డెమన్ పవన్, ఇట్టా ఈ 4 దగ్గర చూస్తుంటే మంచి లవ్ స్టోరీ మొదలవ్వాలని, ఆ లవ్ స్టోరీని మన ముందు ప్రజెంట్ చేయాలని, దాన్ని మనం చూడాలని నాకు బోల్డ్ కోరికండి. నాకే కాదండి, ఆడియన్స్ మొత్తానికి కోరికండి. ఎందుకంటే కామెడీని నేను చూశారు, ఇక గొడవలు క్లైమాక్స్ ముందు చూసేస్తున్నాం. కానీ అసలైనది లోపల ఫ్లాష్ బ్లాక్ ఎలా ఉంటుందని ఒక మంచి లవ్ స్టోరీస్ చెప్తారు చూసారు సినిమాలో. అలా లవ్ స్టోరీస్ కావాలంటే రొమాంటిక్గా ఉండాలి. కాబట్టి అలాంటి స్టోరీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్, ట్రై చేయండి. ఆ స్టోరీస్ వస్తే మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఇక లవ్వే లవ్. ఇక తర్వాత మిగతా విషయానికి వచ్చినప్పటికీ ఇక మనీష్ కూడా తక్కువ కాదండి, మర్యాద మనిషే అతను కూడా. అందుకే అతను కూడా మర్యాదగా సృష్టిపై పెట్టాడు దృష్టి. రీతు పైన ఉంది మత్తు. మనిషి కూడా చాలా చక్కగా మత్తుగా ఆడుతున్నాడు. ఎందుకంటే ప్రేమను సంపాదించుకుంటేనే కదా ఇక్కడ గెలుస్తాడు. ఇంట్లోకి వెళ్ళాలంటే మనకు కావాల్సింది ప్రేమ. జపరే జమ, జపించరా దొరుకుతుంది అన్నారు మన వంశీ గారు లేడీస్ టైలర్ సినిమాలో మన రాజేంద్ర ప్రసాద్ గారితో. అలాగా ఈ జపరే జమ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పడం, కానీ అది ప్రారంభమైనప్పుడు మాత్రం ఈ సృష్టి మాత్రం శివరాత్రి ఎపిసోడ్ వరకు ఉండిపోవచ్చు, రీతు కూడా శివరాత్రి ఎపిసోడ్ వరకు ఉండిపోవచ్చు. ఎందుకు? ప్రేమతోనే శివరి వరకు వెళ్తుంది, ప్రేమ సాగర మదనం అంతే, దానికి నో డౌట్ ఎట్టాలు. ఇక మొత్తం 15 మంది హౌస్లో ఉన్నారు. అంటే ఈ హౌస్లో బిగ్ బాస్ మనీష్నే ఇక డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది, నో డౌట్ ఎట్టాలి. మనీష్కి అగ్ని పరీక్షలో ఎంకరేజ్మెంట్ ఎలా దొరికిందో ఈ బిగ్ బాస్ హౌస్లో కూడా మనీష్కి ఎంకరేజ్మెంట్ దొరుకుద్ది. ఎందుకు అంటే జస్ట్ మన పురాణంకి వెళ్దాం. మన శ్రీకృష్ణుడు తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వైఫై ఆన్ చేసుకొని అడిగాడు ఏకి, నాకు ఎవరంటే ఇష్టం అని. అప్పుడు ఏం చెప్పింది అక్కడ? శకుని అని చెప్పింది కదా. శకుని అంటేనే శ్రీకృష్ణుడికి ఇష్టం. ఎందుకు ఇష్టం? అటు 5గురిలో కానీ ఇటు 100 మందిలో కానీ అత్యధిక తెలివైనడు ఎవడు అంటే శకుని మాత్రమే. శకుని కొన్ని తెలివితేటలు ఎవరికి లేవు. తనకి ఏదో జరిగిందని చెప్పేసి 100 మందిలోకి ఎంటర్ అయిపోయి 100 మందిలో మమేకమైపోయి తను ఒకటి అయిపోయి ఆ ఇంట్లో ఒక మనిషి అయిపోయి మొత్తం 100 మందిని కూడా హతమార్చేశాడు శకుని.
దట్ ఈజ్ శకుని. అంత తెలివైనవాడు. అసలు శకుని నన్ను హతమారుస్తున్నాడు అనే విషయం మిగతా వాళ్ళకి తెలియదు. మామా అనుకుని వెనకనకే తిరుగుతారు. అట్టా ఉంటుంది శకుని తెలివితేటలు. ఎందుకంటే స్ట్రాటజికల్ పర్సన్ శకుని. అయితే శకుని అని తక్కువడు కాదండి, గొప్ప తెలివైనడు. అలాంటి శకుని పాత్ర ఇక్కడ ఎవరిది అంటే మనీష్ది అని నేను చెప్పలేదు, హరీష్ చెప్పాడు. అది వాస్తవమే. ఎందుకు అంటే మనీష్కి ఇటు 6గురిలోని అటు 9 మందిలోని వీళ్ళు పాండవులు వాళ్ళు కౌరవులు, ఆరు కౌరవులు ఈ పాండవులు చెప్పలేం. కానీ ఎందుకంటే 100:5 లేదు, ఇక్కడ 6:9 ఉంది. ఈ 6:9లోని మన మనీష్ అటుకి చెందుతున్నాడా ఇటుకి చెందుతున్నాడా, లేదా ఎటు చెందుతున్నాడు, ఎటు ఉంటున్నాడు, ఎలా ఆడుతున్నాడు, స్ట్రాటజికల్గా వేస్తున్నాడు. కాబట్టి తను వేసిన పాచికల్ని చూసి కృష్ణుడు ఎలాగా మరి కంసుడు మన శకుడు అంటే ఎలా ఇష్టపడుతున్నాడో అదే కోణంలోని మన మనీష్ అంటే బిగ్ బాస్కి అమితమైన ప్రేమ. బిగ్ బాస్ తను ల్యాప్టాప్ ఓపెన్ చేసుకుని కడుగుతాడు నాకు ఎవరంటే ఇష్టం అని. తన మైండ్లోని మనీష్ ఉన్నాడని 100% చెప్తుంది. కాబట్టి మనీష్ని కొనసాగిస్తారు. కాకపోతే మనీష్ని కృష్ణుడు మన శకునికి హెచ్చరిస్తున్నట్టు డెఫినెట్గా మన శ్రీకృష్ణుడు, కలియుగ శ్రీకృష్ణుడు నాగార్జున మన ఇతనికి హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ నాగార్జున గారు ప్రతిసారి ప్రతి వారం ఎవరిని తిట్టినా తిట్టకపోయినా మన మనీష్ని మాత్రం ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మనీష్కి ర్యాంప్ వేసుకుంటాడు. చూడండి, ఇది వాస్తవం. ఎందుకంటే మనీష్ చివరి వరకు ఉండాలన్నమాట. ఎందుకంటే చివరి వరకు యుద్ధం జరిగితేనే కదా కురుక్షేత్రం ఉంటుంది. లేకపోతే మధ్యలోనే మన శకుని పోతే కురుక్షేత్రమే లేదు. కాబట్టి నువ్వు తాకకు అని చెప్పాలంటే అక్కడ ఆ పాత్ర ఉండాల్సిందే. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఈరోజు నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్ కళ్యాణ వైభోగమే ఇదండి ఈరోజు నేను చెప్తుంది. సాయంత్రం మరొక కొన్ని అప్డేట్స్ వస్తాను. ముఖ్యంగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ఆల్మోస్ట్ చెప్పేశాను. ఫ్లోరా కాకపోతే సృష్టి. ఈ సృష్టి ఫ్లోరా అనేది రేపు చూడకముందే ఇవాళ సాయంత్రం నేను డెఫినెట్ చెప్పేస్తాను. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఆడే ఆట బట్టి నేను 100% క్యాల్కులేట్ చెప్తాను. 100% రిజల్ట్ వస్తుంది. మీరు చూస్తూ ఉండండి పెమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కింద ఉన్న గంట సింబల్ కొట్టండి. నా పేరు ఎస్ఎస్ పట్నాయక్ అండి.